మా దురదృష్టం ఏంటంటే లక్ష్మీపూర్లో బ్యాంక్ ఉన్నది. బ్యాంక్ ఏమంటే మేము లక్ష్మీపూర్ ఆదర్శ రైతులము జిల్లాలోనే. అయితే బ్యాంక్ ఏదైనా నమ్మకంతో మా అందరికీ 2 లక్షల రుణమాఫీ ఇచ్చింది. ఈ 2 లక్షల రుణమాఫీ లక్ష్మీపూర్ మొత్తం ఒక 200 మందికి రుణమాఫీ రాలేదు. దేశీ గవర్నమెంట్ అన్న మళ్ళీ టోటల్ చూస్తుంటే మళ్ళీ 90% కాంగ్రెస్ ఉన్నది. రైతులను కూడా అక్కడ మా లక్ష్మీపూర్ రైతులంతా 90% కాంగ్రెస్ ఉన్నది. మాకే రుణమాఫీ రాలేదు. అట్లా రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఏ విధంగా వాగ్దానం చేశారో అందరికీ రైతులందరికీ రుణమాఫీ ఇవ్వాలని చెప్పి మేము ఇవాళ కలెక్టర్ గారిని వచ్చినాం. కలెక్టర్ గారికి కాంపిటీషన్ ఇస్తున్నాము. లక్ష్మీపూర్ తరఫున లక్ష్మీపూర్ గ్రామస్తులకి వచ్చినాం. ఇవాళ ఈ దీంట్లో అమలు కాకపోతే మొత్తం జిల్లా అంతా రైతు కూడా వచ్చే పరిస్థితి ఉన్నది. దయచేసి ఆయన కలెక్టర్ ద్వారా మాకు ఇప్పించాలని చెప్పి కోరుతూ జగిత్యాల జిల్లా లక్ష్మీపురం గ్రామం నుంచి దాదాపు 150 మంది వరకు రుణమాఫీ కాలేదు. వివిధ కారణాల వల్ల 2 లక్షల పైబడి ఉన్నవారు ఉన్నారు, లక్షలోపు ఉన్నవారు ఉన్నారు. వారికి ఎటువంటి రుణమాఫీ కాలేదు. రైతు భరోసా కూడా జనవరి 22 ప్రకటించిన రైతు భరోసా కూడా ఇవరకు లేదు. మాకు దయచేసి వెంటనే ఈ రుణమాఫీ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రాష్ట్రంలో ఈ 6 నిత్య పథకాల్లో 2 అమలవుతున్నాయి. ఒకటి గృహజ్యోతి పథకం, ఒకటి మహిళా ఉచిత ప్రయాణం. అంతేగాని మిగతా ఎలాంటి పథకాలు మాకు రావట్లేదు. వెంటనే దీన్ని రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ పథకాలు అమలు చేయాలని నేను రైతులను కోరుకుంటున్నాను. తీసుకోండి. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కనీసం ఒక 60,000 పైన రైతులకు ఇప్పటివరకు రుణమాఫీ కాలే. ఒక లక్ష్మీపూర్ నుంచి మేము వచ్చినాం. దగ్గర మేము లెక్క పెట్టిన ఒక 140 మందికి రాని ఉన్నాయి. అలా ₹1,00,000 లోపు వాళ్ళు కూడా ఉన్నారు, 2 లక్షల పైన వాళ్ళు కూడా ఉన్నారు. మేము దయచేసి ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్తున్నారు, మొత్తం పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్తారు. అయ్యా రుణమాఫీ పూర్తిగా అయితే మేము ఇక్కడికి ఎందుకు వస్తాం? మరి మీరు ఏ రకంగా ఇస్తారు? మీరు ఒక హామీ ఒకటి చెప్పాల్సింది. ఎందుకంటే మాకు నిధులు లేవు, మరి ఇలా కాకపోతే రేపు ఇస్తామని కొంత చెప్పాలా? అది చెప్పక మొత్తం రుణమాఫీ మొత్తం అయిపోయిందంటే ఎట్లా? మరి మేము రుణమాఫీ అయిందన్న అంటే ఎన్నుకున్న ముందు వస్తాయని, ఎన్నుకున్న ముందు వస్తాయని కొంచెం గొప్ప మంది అనే వేచి చూస్తున్నాం. మీరు చెప్పిన దానికి అలా జరిగిన దానికి తేడా లేదా? మరి మీరు మీ దగ్గర ఇక్కడ ఇంటెలిజెన్స్ ఉంది, ఇక్కడ మొత్తం మంది అసలు అధికారులు ఎంత మాఫీ అయింది, ఎంత కాలేదని మీరు తెప్పించుకోవచ్చు కదా. మీరు అన్న హామీని నిలబెట్టుకోమంటున్నాం. మీరు గతంలో విపక్షంలో ఉన్నప్పుడు 1,00,000 ఉంటే 2 లక్షలు తెచ్చుకోమన్నారు. 2 లక్షలు తీసుకొస్తే వెంటనే మీకు డిసెంబర్ 9 తారీఖున మాఫీ చేస్తామన్నారు. మరి ఏదైనా ఇవాళ ఇప్పటికీ సంవత్సరం ఎక్కువ అయిపోతుంది, ఇప్పటికి కూడా మాఫీ కాలేదు. 4 విడతలన్నా మాఫీ చేసారు. మరి ఇంకా కూడా 40% మంది కన్నా ఎక్కువ మంది రైతులం రుణమాఫీ కానీ రైతులం ఉన్నాం. మీడియా ద్వారా ఒకటే కోరుతున్నాం, దయచేసి ఏదైనా ఒక ప్రకటించుర్రి. ఈ నెలన 2 నెలలక మేము ఇస్తామని ఒక భరోసా ఇస్తానన్న రైతులు ఆందోళన ఎదుర్కొంటున్నారు. దయచేసి మీ ద్వారా ప్రకటించాలని కోరుతున్నాం.